నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ రాహుల్ పటేల్. ఈరోజు మనతో పాటు కల్కి సినిమా చూడడానికి ప్రభాస్ అభిమానులు ఉన్నారు మనతో పాటు. మూవీ ఎలా అనిపించిందో జెన్యున్గా చెప్తా అంటున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. స్టార్ అంటే రెబులేరా, రెబుల్ అంటే స్టార్ ఏరా అని చెప్పేసి హంగామా చేశారు ఇప్పటిదాకా థియేటర్ ముందు. సో బాస్, మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది భయ్, చాలా బాగుంది, నిజం చెప్తున్నా. క్లైమాక్స్ మైండ్ చెప్పాలంటే చాలా బాగుంది, అసలు అదిరిపోయింది. నిజంగా చూడాలి అంతే. సినిమా అయితే అంతే అంతే పర్ఫెక్ట్. కొంతమంది ఫస్ట్ హాఫ్ లాగ్ అంటున్నారు, మరి మీరు అంటే లాగ్ అంటే అదేం లేదు భయ. స్టోరీ అంతా బాగుంది, అసలు స్టోరీ బిల్డింగ్ కూడా అంత బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీ చెప్తాడు అసలు అంటే ఏంటి అని. సెకండ్ హాఫ్ అంతా ఫుల్ వైలెన్స్ అంతా అదిరిపోతుంది. దీపికా పదుకొనే క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? అంటే బాగుంది, బాగా చేశారు. అందరూ బాగా చేశారు, బాలీవుడ్ స్టార్. అవును కదా, అందరూ బాగా చేశారు. అమితాబ్ బచ్చన్, ఎవ్రీవన్. మీకు ఇప్పుడు 3 వరల్డ్స్ అని చెప్పారు కదా, ఇప్పుడు శంబాలా ఒకటి, కాశీ ఒకటి, ఇంకొకటి ఫ్యూచర్ కాంప్లెక్స్ ఒకటి చూపెట్టారు. ఈ మూడింటిని విఎఫ్ఎక్స్ పరంగా, గ్రాఫిక్స్ పరంగా బాగా చూపెట్టారు. అసలు విఎఫ్ఎక్స్ గానీ గ్రాఫిక్స్ గానీ అంత బాగాలేదు అని ఏం చెప్పలేము, చాలా బాగా చేసాడు. అసలు మొత్తం ఓవరాల్ చాలా బాగుంది. అంటే ప్రభాస్ సినిమా అంతమంది చూసుకుంటే రోజు హైప్ వచ్చి తర్వాత ఫ్లాప్ అసలు చాలా బాగుంది అంటారు. ఇది కన్ఫర్మ్ హిట్. బుజ్జి క్యారెక్టరైజేషన్ ఎట్లా? బుజ్జి బాగా చేస్తుంది. అది అంటే ముందర నుంచే చెప్పేశారు కదా, అది బాగా చేస్తుంది. ఎందుకంటే ప్రభాస్ కన్నా ఎక్కువ ఇండియా మొత్తం బుజ్జినే తిప్పారు. అవును, సో అది దాని ఆ ఎలివేషన్ తగ్గట్టు ఉంది. అది కూడా ఒక మెయిన్ క్యారెక్టర్ లాగే పనిచేస్తుంది. చాలా బాగుంది. సో ఓవరాల్ గా కమల్ హాసన్ గారు ఉన్నంత సేపు మీకు ఎట్లా అనిపిస్తుంది? కమల్ హాసన్ గారిది తక్కువే, కానీ ఆయన బాగా చేశారు. ఇంపాక్ట్ చాలా పెద్దది, పెద్ద రోలే. కల్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అసలు తీసేయాలి, ఫాస్ట్ తీసేస్తే చాలా బాగుంది. అంతే. నాగేశ్వర్ గారి డైరెక్షన్ కి అసలు డైరెక్షన్ చాలా బాగుంది. ఫస్ట్ డైరెక్షన్ బాగుంటేనే యాక్టింగ్ వస్తుంది కదా, డైరెక్షన్ చాలా బాగుంది. మీరైతే ఫిదా అయ్యారా? అసలు ఫుల్ గా 4:30కి వెళ్ళాము. 600-700 పెట్టి టికెట్లు కొన్నారు కదా, దానికి వర్తబుల్ అనిపిస్తుంది. వర్తబుల్. టికెట్లు మాత్రం ఈ రోజు వెళ్ళిపోవాలి, ఏ విధంగా అయినా. బుక్ మై షోలో కొడతానే ఉండండి, ఏదో టికెట్ దొరికి వెళ్ళిపోవడం. సింగిల్ అయినా వెళ్ళిపోవచ్చు, కింద అయినా పర్లా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు విజయవాడ అంటేనే సినిమాలకు రచ్చ రంబోలా ఉంటది. ఇప్పుడు మీకు ఇక్కడ ఈ ప్రభాస్ సినిమాతో మళ్ళీ పండగ పోతాను వస్తుంది సినిమా లవర్స్ కి. టపాకాయలు కూడా చూసారు, టపాకాయలు ఫుల్ పేల్చారు అంతా. చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ. సినిమా అయితే చాలా బాగుందన్న. చాలా క్యారెక్టర్లు ఉన్నాయి. మహాభారతం అర్థమైతేనే ఈ సినిమా అర్థమైంది, లేకపోతే అర్థం కాదు. మహాభారతం గురించి తెలుసుకొని ఈ సినిమాకి రావాలి. ఎవరెవరు ఉన్నారన్న కొత్తగా? ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కాకుండా మన స్టార్ హీరో రాజమౌళి ఉన్నాడు, రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు. రామ్ గోపాల్ వర్మ ఉన్నారా? విజయ్ దేవరకొండ, నాని ఉన్నారా? నాని లేడు. దుల్కర్ సల్మాన్ కూడా ఉన్నాడు. దుల్కర్ సల్మాన్. చాలా బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ డీసెంట్, సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఫైట్లతో చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. ఎలా ఉంది? ఇంకా మీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు రీచ్ అయ్యింది. సినిమా అయితే చాలా బాగుంది. 1000 కోట్లు కూడా పక్కా అయితే 1000 కోట్లు దాటుతుంది. 1000 కోట్లు దాటుతుంది నాకు తెలిసి. పక్కా 1000 కోట్లు దాటుతుంది. మామూలుగా స్టార్టింగ్ లో వేరే సినిమాలకు కూడా ప్రభాస్ సినిమాలకు 1000 కోట్లు అన్నారు, తర్వాత బిస్కెట్ అనేది అట్లా ఉందా? ఈ సినిమా కాదు, ఈ సినిమా అయితే పక్కా దాటుతుంది. ఈ సినిమా అయితే పక్కా దాటుతుంది. ఇంకోటి సింబా రేపటి కోసం సింబాలా, ఐ మీన్ ఇంకోటి ఏంటి మా కాంప్లెక్స్. స్టార్ అంటే రెబులర్, స్టార్ అంటే రెబులేరా, రెబుల్ అంటే స్టారేరా, రెబుల్ స్టారేరా. ఎలా ఉంది మూవీ? మూవీ బాగానే ఉంది. నీకు ఏమేమి నచ్చినాయి అందులో? ప్రభాస్ ది రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ, ప్రభాస్ ఎంట్రీ సూపర్ ఉంది. బుజ్జి కార్ ఫైట్స్ కానీ గ్రాఫిక్స్ మొత్తం అవసరం. నాగేశ్వర్ డైరెక్షన్ ఎట్లా అనిపించింది? బాగుంది, అవసరం. ఇప్పుడు అన్ని 100 కోట్ల బడ్జెట్ కదా, దానికి వర్తబుల్ అనిపించిందా మీకు? ఓకే ఓకే. సినిమా బాగుందా బాగాలేదు? ఎందుకంటే మీ పక్కన అట్లా మాట్లాడుతున్నాడు కదా. సినిమా బాగానే ఉందా? బాగుంది. అంటే ఇది ఈ జనరేషన్ కి అర్థం కాదు, అంటే ఓల్డ్ జనరేషన్ వాళ్ళకైతే బాగా ఎక్కువ అర్థమైంది. పర్లేదన్న, బాగానే ఉంది. యావరేజ్. యావరేజా? మీకు ఎందుకు యావరేజ్ అనిపించింది మూవీ? ఈయన అంటే సీన్ కి అసలు బాగా లాగ్ ఉంది. ఓకే, లెంత్ ఎక్కువైంది అంటారు. లెంత్ ఎక్కువైంది. చిన్న సీన్ కూడా బాగా లెంత్కి పెట్టారు. మావాడు ఏదో ప్రభాస్ యాక్షన్ అది చూడడానికి వచ్చాడు, కానీ అంతైతే ఏం లేదు. అంతే. ఎన్ని కోట్లు సాధిస్తుంది అనుకుంటారు? అంతేనా? హిట్ అయిద్దా మూవీ? హిట్ అయింది, 100% హిట్ అయింది. అన్నా మూవీ గురించి బ్లాక్ బస్టర్ సినిమా ట్రైలర్ అన్ని ఏం పనికిరావు అసలు. 10 times సినిమా ట్రైలర్ కంటే చాలా బాగుంది సినిమా అంతా. హిట్ అవుతా?
కొంతమంది యావరేజ్ టాక్ అంటున్నారు. అసలు వాళ్ళకి అర్థం కాని వాళ్ళే అలా చెప్తున్నారు తప్ప సినిమా అసలు మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇప్పుడు దాకా అసలు ఇలాంటి సినిమా లేదు అసలు. ఎందుకంటే ఫస్ట్ రోజు బాగుందని తర్వాత flop లేదు అసలు మీరు సినిమా అసలు మీరు అసలు నెక్స్ట్ లెవెల్ విజువల్స్ కానీ సినిమా కానీ అసలు మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు కదా సినిమా అసలు మీరు ట్రైలర్ చూసింది జస్ట్ 1% కూడా ఉండదు. ఓకే. చాలా బాగుంది సినిమా. ఇప్పుడు దీని పార్ట్ 2 ఉందా కలిగి? పార్ట్ అక్కడ ఎండ్ చేయలేదండి. ఇది మేము 20 పార్ట్లు తీసినా తప్పలేదు అసలు. అలా ఉంది సినిమా. నాగశ్విన్ టేకింగ్ ఎట్లా అనిపించింది మీకు? అసలు టేకింగ్ కాదండి, అసలు మీరు ఇండియాలో లాంటి సినిమా రాలే ఇప్పుడు దాకా. అసలు మీ ఎక్స్పెక్ట్ కాదు చేయరు అసలు. 1% ట్రైలర్ లో మీరు చూసిన జస్ట్ 1%. కొంతమంది ఫస్ట్ హాఫ్ పడుతున్నట్టుంది, సెకండ్ హాఫ్ లో బాగుందని వాళ్ళ సినిమా చూడడం వాళ్ళకి తెలియదు. సినిమా జరిగే చూడడం రావాలండి అదండి. సినిమా చాలా బాగుంది. మీరు ఎన్ని గంటలకు వచ్చారండి ఇక్కడికి థియేటర్కి? మేము 4:10కి వచ్చాం. మార్నింగ్ వచ్చారు. మీరు సాటిస్ఫై అయ్యారా మీరు పెట్టే డబ్బులకి? అసలు సాటిస్ఫై కాదు అసలు. 2000 పెట్టిన టికెట్ తప్పలేదు. స్పెషల్ క్యామ్ ఎవరెవరు ఉన్నారు ఇందులో? చాలా మంది ఉన్నారండి అసలు. చూసిన నాని గారు ఉన్నారా? లేరు. విజయ్ దేవరకొండ వీళ్ళందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఆర్జీవి గారు ఎంట్రీ ఎట్లా అనిపించింది మీకు? ఆర్జీవి పర్లా. మీరు ఎక్స్పెక్ట్ చేశారా అసలు ఆర్జీవి, రాజమౌళి, అనుదీప్ వీళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు. అనుదీప్ కూడా ఉన్నాడా? అనుదీప్ ఉన్నాడు, రాజమౌళి ఉన్నారు, చాలా మంది ఉన్నారు అసలు. మీకు వేరే ప్రపంచంలో తీసుకెళ్తాను నాగశ్విన్ అన్నాడు, కొత్త ప్రపంచం. అసలు మీరు చెప్పిన ఇండియాలో అలాంటి సినిమా రాలేదు అసలు. మీరు హాలీవుడ్ సినిమాలు కంటే ఏ సినిమాలో ఇలాంటి అపీరెన్స్ కానీ ఇలాంటి సినిమా కానీ లేదు. ఇప్పుడు కాంప్లెక్స్ బౌంటీస్ అని చెప్పేసి కొన్ని కొత్త కాన్సెప్ట్లు పెట్టారు కదా, అసలు అవి చాలా చిన్నదండి అసలు ఆ సినిమాలో. మీరు సినిమా మీ ట్రైలర్ లో చూసి మాట్లాడేదంతా జస్ట్ 1%. ప్రభాస్ మీకు అసలు ఆ బౌంటీలో మీకు అసలు అవి ఏం మర్చిపోతారండి. సినిమా లాస్ట్ 1 hour సినిమా చూస్తే మీరు అసలు మీరు ట్రైలర్ ఏం చూడలేదు అనుకుంటారు మీరు. ఓకే. ప్రభాస్ ఎంట్రీ కానీ ఎలివేషన్ షాట్స్ కానీ ఎట్లా అనిపించింది మీకు? చాలా బాగుంది. వెరీ వర్త్ అండి. 2000 టికెట్ పెట్టినా పర్లేదు దీనికి. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ బాస్. ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది? అంతే. సూపర్ అన్న. క్లైమాక్స్ సీన్ హైలైట్. వరుణ్ సీన్ అయితే ఇంకా సూపర్ హైలైట్. ఇంకా ఫస్ట్ హాఫ్ అంత లేదు కానీ సెకండ్ హాఫ్ కొత్త ర్యాంపేజ్ సినిమా దొలింగించాడు అన్న. మామూలు ప్రభాస్ అయితే కరుడు సూపర్. ఇంకా అంతేనా? కల్కిడి కోసం జిందాబా రెవల్ స్టార్. సినిమా అయితే సూపర్ ఉంది బ్రో. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు బాగున్నాయి. క్యామియోస్ బాగున్నాయి. క్యామియోస్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్స్ బాగున్నాయి. లాస్ట్ ట్విస్ట్ అయితే మైండ్ పోయిద్ది అసలు. మార్నింగ్ షో చూసాం కదా, పిచ్చి లాగిస్తుంది మాకైతే. ఒక కామన్ ఆడియన్ దీన్ని ఎంజాయ్ చేయగలుగుతాడా? అర్థమవుతుందా? అంటే కొంచెం మాకు ఒక 30 years వరకు ఓకే. ఇంకొంచెం ఏజ్ అయితే కొంచెం కాంప్లెక్స్ అయితే స్టోరీ. కాకపోతే మహాభారతాన్ని ఫ్యూచర్ని బాగా కవర్ చేస్తారు. ఒక ఓకే ఇట్స్ యాక్సెప్టబుల్ స్టోరీ. చూడొచ్చు, అందరూ చూడొచ్చు. అందరూ బాగా నచ్చిందా? మాకైతే బాగా నచ్చింది బ్రో. మీకు అందులో బాగా నచ్చిన పాయింట్స్ ఏంటండి? అమితాబ్ బచ్చన్ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమితాబ్ బచ్చన్ ఫస్ట్ ఆఫ్ అయిన తర్వాత ఎప్పటికీ వస్తాడు. కాకపోతే వచ్చినప్పటి నుంచి ఇంకా అక్కడి నుంచి సినిమా వెళ్ళిపోతూనే ఉంటుంది, పైకి లేస్తూనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం అటు ఇటు అన్నారు కానీ ఓకే. సెకండ్ హాఫ్ నుంచి అయితే అసలు సూపర్ ఉంటుంది. ఇంకా లాస్ట్ 20 minutes ఉంటుంది బ్రో. సినిమాకి అయితే పిచ్చి అయిపోద్ది. సెకండ్ పార్ట్కి కూడా మీరు నమ్మరు, సెకండ్ హాఫ్ కి మెయిన్ అదే సోల్. ఇంకా అక్కడి నుంచి ఎక్కడికో లేస్తూ ఉంటుంది. ట్విస్ట్ అయితే అందరూ అనుకుంటుంది ఒక ట్విస్ట్, కాకపోతే ఉంది ఒక ట్విస్ట్. అది దానికోసం సినిమాకి వెళ్ళారు మీరు. ఇప్పుడు మాకు ట్రైలర్, సెకండ్ ట్రైలర్ లో ఫస్ట్ ట్రైలర్ కన్నా సెకండ్ ట్రైలర్ కట్టుకి బాగా ఎక్స్పెక్టేషన్ పెరిగింది. అవునవును. దాన్ని మించి సినిమా ఉంటుందా? సినిమా అయితే సూపర్ బ్రో. సినిమా అయితే బాగుంటుంది. ప్రభాస్ అయితే వింటేజ్ డార్లింగ్. అయితే కామెడీ టైమింగ్, యాక్టింగ్. సాలార్లో 4 minutes అంతా ఉన్నారు. ఇక్కడైతే సినిమా మొత్తం ఉంటుంది. కామెడీ నుంచి యాక్షన్ నుంచి అంతా ప్రభాస్ మొత్తం ఫుల్ఫిల్ గా చూడొచ్చు మీరు. కొంతమంది ఏమంటున్నారు అంటే మళ్ళీ పడుకోబెట్టాడు సినిమా. లేదు ఓకే. ఫస్ట్ హాఫ్ మీకు అలా అనిపించింది స్టోరీ బిల్డ్ అవడానికి. ఇంక సెకండ్ హాఫ్ నుంచి స్టోరీ లోపలికి వెళ్తారు, సెకండ్ హాఫ్ బిల్డ్ చేస్తారు. లాస్ట్ ట్విస్ట్ ఉంటుంది బ్రో. సినిమాకి 500 పెట్టిన వెళ్ళొచ్చు సినిమాకి. లాస్ట్ ట్విస్ట్ కి ఎక్స్పెక్ట్ చేయాల. కృష్ణుడు అయ్యి అనుకున్నా కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయాలి, రివైల్ చేయాలనుకోవట్లా. సినిమాలో చూడాలి, అది మైండ్ పోయిద్ది. లాస్ట్ 20 minutes అయితే వర్త్ బ్రో. పార్ట్ 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీన్ని? ఉంది బ్రో, పార్ట్ 2 ఉంది చెప్పాడు. అక్కడి నుంచి ఇంక స్టోరీ ఇంకా అలా వెళ్తుంటది. నాగశ్విన్ డైరెక్షన్ మీకు ఎలా అనిపించింది? ఎందుకంటే చాలా సంవత్సరాలు టైం తీసుకుని ఈ సినిమా తీశారు. డిఫరెంట్ గా తీసాడు బ్రో. అంటే సెట్ అంటే ఆయన అనుకున్న అవుట్పుట్స్ కి ఆయన అనుకున్న ఇన్పుట్స్ కి అలా చేసాడు. బాగానే చేసాడు. కనీసం 1000 కోట్లు దాటుద్ది అనుకుంటారా మీరు? టికెట్ రేట్లు పెంచాడు, ప్లస్ అక్కడ హైప్ ఉంది కాబట్టి 1000 కోట్లు టచ్ అయ్యింది బ్రో. నార్త్ ఆడియన్స్ నచ్చే అవకాశం ఉందా? నార్త్ ఆడియన్స్ చూస్తారు బ్రో. ఎందుకంటే నేను చెప్పాను కదా ఈ పాయింట్. ఇది మనం తెలుగు సినిమాలో చూస్తూ ఉంటాం. ఈ హై అని నార్త్ వాళ్ళకి ఎత్తు కొత్త, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి పిచ్చి లెక్సింది వాళ్ళకైతే. థ్యాంక్ యూ. ఇప్పుడు నిజం చెప్పాను. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. కొంతమంది ఫస్ట్ హాఫ్ లాగ్ అంటున్నారు. నిజమే? లాగ్ కాదు, స్టోరీ కొంచెం స్లోగా చెప్పారు. సెకండ్ హాఫ్ నుంచి మెయిన్ ప్లాట్ లోకి ఎంటర్ అర్థమే. బట్ కొంచెం టైం అయింది, కొంచెం టైం తీసుకున్నారు స్టోరీ చెప్పు. ఇప్పుడు ఇది ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. అందరు ఆడియన్స్ ని టార్గెట్ చేయగలుగుతారు.
అంటే బీసీ సెంటర్స్ లో కొంచెం స్లోగా స్టార్ట్ అయ్యింది. సో అదొకటి క్లిక్ అయితే మిగతా సినిమా బాగుంటుంది. ఎండింగ్ వచ్చేసరికి వేరే లెవెల్ ఉంటుంది. ఎండింగ్ ప్రభాస్ ఎక్సలెంట్ ఉంటుంది. అశ్వత్థామ క్యారెక్టర్ సూపర్. అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ సూపర్. కమల్ హాసన్ గారు ఎట్లా అనిపించింది? కమల్ హాసన్ గారు పార్ట్ 2 రాజమౌళి గారు కూడా వచ్చారు కదా. వచ్చారు, రాజమౌళి వచ్చారు, విజయ్ దేవరకొండ, దుర్గా సింహ అందరూ వచ్చారు. అంతా బాగుంది. విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? అర్జునుడు బాగుంది, చాలా బాగుంది. మీకు వర్తబుల్ అనిపించింది మూవీ? వర్త్ అన్న. ప్రభాస్ ఫ్యాన్స్ ఆబ్వియస్లీ వర్త్. ఆయన బాడీ చూస్తే చాలు. థ్యాంక్ యూ. ఓకే, మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఏంటండి? నచ్చిన ఎలిమెంట్స్ విఎఫ్ఎక్స్, స్టోరీ, స్క్రీన్ ప్లే అంతా పర్ఫెక్ట్గా. స్క్రీన్ ప్లే మనిషి చూసేటట్టు, అర్థమయ్యేటట్టు క్లారిటీగా ఉంటుంది. అది సినిమా విజువల్స్ కానీ ఏవైనా కానీ, యాక్షన్స్, మెయిన్ అయితే బీజిఎంస్. బీజిఎం వేరే లెవెల్ అనమాట. ఇప్పుడు మీకు ఇప్పుడు స్పెషల్ రోల్స్ కొన్ని వచ్చినాయి కదా, రాజమౌళి క్యారెక్టర్ కానీ, ఆర్జీ క్యారెక్టర్ కానీ, విజయ్ దేవరకొండ కానీ, దుల్కర్ సల్మాన్ కానీ, ఆ క్యారెక్టర్లు వచ్చినందుకు దాని దగ్గర ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా మూవీలో? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఎలివేషన్స్ ఉన్నాయా అందులో? ఉన్నాయి. ప్రభాస్ సినిమా అంటే ఫస్ట్ ఎలివేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అవి ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి? ఇక్కడ మనం ఎలివేషన్స్ గురించి ఎక్స్పెక్ట్ చేయకుండా మూవీ స్క్రీన్ ప్లే, మన ఎథిక్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా చూపించాడు. ఐ మీన్ హీరోకి ఇచ్చే ఎలివేషన్స్ హీరోకి ఇచ్చారనమాట, కానీ అంతకన్నా ఎక్కువగా స్టోరీకి ఇచ్చారనమాట. మేడం మూవీ ఎలా అనిపించింది మీకు? మూవీ అయితే చాలా చాలా బాగుందండి. అంటే ఎర్లీ మార్నింగ్ 4:30కే వచ్చారు మీరు, మీకు వర్తబుల్ అనిపించిందా? వర్తబుల్లేనండి. అసలు రావడం అయితే ప్రభాస్ గురించే, అసలు డార్లింగ్ గురించి వచ్చాం బెనిఫిట్ షోకి. అసలు యాక్టింగ్ కానీ, ఆ సాంగ్ కానీ చాలా బాగుంది, బాగా చేశారు. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్కి కావాల్సిన మూవీ, ఫ్యూచర్ ఏంటి అనేది బాగా చూపించారు. అమితాబ్ బచ్చన్ గారిని, కమల్ హాసన్ గారిని యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ప్రభాస్ గారి ప్రీవియస్ మూవీస్ అన్ని కూడా ఫ్యాన్స్ ని కానీ సినిమాలో వచ్చిన కొద్దిగా డిసప్పాయింట్ చేశాయి. బట్ ఈ మూవీ డిసప్పాయింట్ చేసిద్దా, హైలైట్ అవుద్దా? లేదు, హైలైట్ అయిద్దండి. అంటే ఏదైనా ఫ్యాన్స్ తీసుకునే దాన్ని బట్టే ఫ్యాన్స్ కి అయితే బాగా నచ్చుదండి. ఇప్పుడు కామన్ ఆడియన్స్ కి ఎట్లా అనిపిస్తుంది ఇది? అందరూ వచ్చేటట్టు ఉందా ఈ మూవీ? ఈ గ్రాఫిక్స్ అయితే హైలైట్స్ అండి, అందరూ ఇంట్రెస్టింగ్ గా చూస్తారు, బాగుంటది, అందరికి బాగా నచ్చుద్ది. ఇంకా మా ఫ్యాన్స్ కి అయితే, ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే చెప్పవసరం లేదు, చాలా బాగుంది. ప్రభాస్ లుక్స్ మీద చాలా ట్రోల్స్ జరిగాయి అంత ముందు. ఇప్పుడు ఎట్లా అనిపించాడు? డార్లింగ్ మంచిగా కనిపించాడు అసలు కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి. కట్అవుట్ అలాంటిది అంటే మాకు ఇంకా బాగా నచ్చుతారు అనమాట. అందరికి బాగుందండి. లాస్ట్ మూవీతో కంపేర్ చేసుకుంటే చాలా బాగుంది. 1000 crores ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ మూవీకి? మాక్సిమం క్రాస్ చేస్తుందండి. ఇప్పుడు కొన్ని స్పెషల్ క్యామియోస్ ఉన్నాయి కదా ఈ మూవీలో, ఆ ఎలివేషన్స్ ఎలా అనిపించాయి మీకు? చాలా బాగుందండి. ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్స్ కొన్ని మధ్యలో వచ్చినాయి కదా, డైరెక్టర్స్ రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి గారి ఇంకో అంటే దాంట్లో డైలాగ్ బాగా టచ్ చేసింది. 5 years అంటే ఈసారి 10 years అన్నారు. అది మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు ఈ మూవీలో మీకు ఫేవరెట్ డైలాగ్ ప్రభాస్ ఏమని చెప్తారు? అంటే ఏదైనా ఒక చిన్న డైలాగ్ రికార్డ్స్. అది ప్రెసెంట్ ఏంటంటే డైలాగ్ వచ్చేసరికి, ఫైట్స్లో నన్ను ఇంతవరకు ఓడింది లేదు, రికార్డ్స్ చెక్ చేసుకోవాలంటారా? ఓకే, ఆ డైలాగ్ బాగా అనిపించింది. బుజ్జి క్యారెక్టర్ ఎట్లా అనిపించింది మీకు? బుజ్జి బాగుంది. ఎంటర్టైన్మెంట్ చేసిందా బుజ్జి? బాగా కనిపించకుండా అది చాలా ఫన్నీగా ఉంది, బాగుంది. థ్యాంక్ యూ. ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుంది. ప్రభాస్ ఫ్యాన్సే కాదు, అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. చాలా బాగా తీశారు. అంటే ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్కి బాగా ఇది చేశారు భయ. క్లైమాక్స్ చూస్తే ఇంకా సూపర్ అసలు. క్లైమాక్స్ ప్రతి ఒక్క సీన్కి మీకు గూస్ బంప్స్ వస్తాయి. ప్రభాస్ గారి సీన్కి చాలా గూస్ బంప్స్ వస్తాయి. మీకు సినిమాలో బాగా నచ్చింది ఎలిమెంట్ ఏంటి? ప్రభాస్ గారి క్యారెక్టర్ భయ చాలా క్రేజీగా అనిపించింది. చాలా సినిమాలో అసలు ఫస్ట్ నుంచి కూడా బుజ్జి బుజ్జి అని చెప్పి ప్రమోషన్ లో బాగా ప్రమోట్ చేశారు. ప్రభాస్ కన్నా ఎక్కువ బుజ్జిని సో ఆ బుజ్జి ఎలా ఉంది ఇక్కడ ఎలివేషన్స్? అసలు ఎలివేషన్స్ అంటే బుజ్జి ఇది బాగానే ఉంది. బట్ ఏంటంటే ఆ ప్రభాస్ గారి క్యారెక్టర్ పెట్టారు కదా, అది నాకు చాలా క్రేజీగా అనిపించింది, చాలా బాగుంది. ఆ బుజ్జి అంటే అది ఒక ఇది కాబట్టి, పెద్ద అంటే ఒక టైప్ ఆఫ్ రోబోట్ కాబట్టి అది కూడా బాగుంది. బట్ ప్రభాస్ గారి క్యారెక్టర్ హైలైట్ బ్యాక్ చాలా క్రేజీగా అనిపించింది, ఫన్నీ అండ్ క్రేజీ. ఫుల్ కిక్ ఇచ్చిందా? చాలా బాగా ఇచ్చింది. అంటే ఒక్కొక్క సీన్ గూస్ బంప్స్ వచ్చేసింది నాకు థియేటర్లో. 500-600 పెట్టి థియేటర్లో టికెట్లు కొంటారు కదా, దానికి వర్త్ అనిపిస్తుంది ఆడియన్స్? 600 పెట్టి వచ్చిన భయ, ఒక 7 members వచ్చిన నా ఫ్రెండ్స్ అంతా. చాలా వర్త్ అనిపించింది, చాలా వర్త్ అనిపించింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
కల్కి మూవీలో కమల్ హాసన్ గారిది ఎలా ఉంది రోల్ అసలు? కమల్ హాసన్ గారి రోల్ చిన్నదే బట్ చాలా బాగుంటుంది. కొంచెం వెరైటీగా మనం పాత విలన్స్ లా కాకుండా కొంచెం లైక్ ఆ ఫ్యూచరిస్టిక్ లో వెళ్ళినలా ఉంటాడు. దాన్ని మైథాలజీకి ఎలా కనెక్ట్ చేస్తున్నారని చాలా బాగా చూపించాడు నాగశ్వన్. ఇప్పుడు ఇన్ని వందల కోట్ల బడ్జెట్ పెట్టారు కదా, దీనికి వర్తబుల్ అయ్యేది? ఖచ్చితంగా వర్తబుల్. ఆ టికెట్ రేట్ కూడా వర్తబుల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా కనీసం థియేటర్లో చూడాలి ఖచ్చితంగా. ఇంట్లో చూస్తే అంత ఫీల్ అవ్వచ్చు, థియేటర్లో చాలా బాగుంటుంది. ట్రైలర్ చూపెట్టిన కాంప్లెక్స్ కానీ అక్కడ చూపెట్టిన మూడు రకాల వాల్స్ ఉంటాయని చెప్పేసి అన్నారు. అవన్నీ ఇందులో కాంప్లెక్స్ చాలా బాగా చూపించారు. లైక్ దాని రిప్రజెంటేషన్ కానీ వాళ్ళు అనుకున్న ఐడియా చూపించడం చాలా బాగా చూపించారండి. ఇప్పుడు మొదటి నుంచి కూడా స్క్రాచ్ నుంచి మొదలు పెడుతున్నాం, ఇంతవరకు ఎవరు ఇట్లాంటి తీయలే ఇండియన్ సినిమాలు అన్నారు. ఆయన చెప్పినట్టుగా అలాగే తీశారు. లైక్ కొత్తగా అనిపించింది చాలా. ఇంకా ఆ వరల్డ్ బిల్డింగ్ అంతా చాలా బాగుంది. ప్రభాస్ గారి యాక్టింగ్ ఎట్లా అనిపించింది? ప్రభాస్ గారి యాక్టింగ్ యాక్చువల్ చాలా బాగుంది. జోగల్గా ఫనీగా జోక్గా. ఇంకా మీకు ఏం నచ్చింది మూవీలో? క్లైమాక్స్ చాలా బాగుంటుంది. లైక్ బాగా సర్ప్రైజ్ అవుతా అందరు ఒకేసారి. కొంచెం క్యామియోస్ అంటే బాగుంటుంది. మూవీ ఎన్ని వందల కోట్లు వసూలు చేస్తుంది అనుకుంటున్నారు? 1000 crores అని. షూరా? థ్యాంక్ యూ. అండి, కల్కి మూవీలో ది బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు ఏం చెప్తారు? మన రాజమౌళి గారు ఒక కాలేజ్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు బ్రో. మహాభారతంలో క్యారెక్టర్ తీస్తే మీరు ఏ క్యారెక్టర్ దేనికి ఇస్తారంటే కర్ణ క్యారెక్టర్ ప్రభాస్కి ఇస్తా అన్నారు. ఈరోజు యాజ్ ఎ ప్రభాస్ మ్యాన్ ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ అని చెప్పిన మాటని నాగశ్వన్ గారు వాళ్ళు చూపించారు. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా, ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అసలు ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసినంత కాదు బ్రో. యాజ్ ఏ మూవీ లవర్ చూడండి, యాజ్ ఏ నేను డార్లింగ్ ఫ్యాన్ ఏం చెప్తున్నా, దీంట్లో నాట్ ఓన్లీ ప్రభాస్ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. మీకు తెలిసిన క్యారెక్టర్లు 5-6 ఏమో, తెలియని క్యారెక్టర్లు ఇంకా చాలా ఉన్నాయి లోపల. మన తెలుగు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ డైరెక్టర్స్ వాళ్ళందరూ ఉన్నారు. ఇవన్నీ అదే నేను చెప్తుంది ఇప్పుడు మీకు. టాప్ మోస్ట్ డైరెక్టర్స్ అంటే శివ దగ్గర నుంచి తీసుకొని బాహుబలి దాకా అందరు ఉన్నారు బ్రో. అందరు ఉన్నారు, ప్రతి క్యారెక్టర్ ఉంది. కానీ దాంట్లో విజువలైజేషన్స్ హైలైట్ బ్రో. ఇది నాట్ ఈవెన్ నేను టాలీవుడ్ మూవీ అని చెప్పట్లా, దీని కలెక్షన్ ఎంత ఇవన్నీ అనవసరం బ్రో. కానీ ఈ సినిమా తీసినందుకు యాజ్ ఎ టాలీవుడ్లో ఇట్లాంటి మూవీ కూడా చేయొచ్చా అనేది నాగశ్విన్ చూపించాడు. కొంతమంది ఫస్ట్ హాఫ్ పడుకోబెట్టాడు నాగశ్విన్ అంటారు, మీరు ఏమంటారు దానికి? నేనైతే నమ్మం బ్రో. ఎందుకంటే మీరు స్టోరీ కంటెంట్ మీరు ఫాలో అయితే మీకు ఎక్కడ పండుకుంటాం ఇవన్నీ ఏమి ఉండవు. మీరు ఫాలో అప్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి మన అమెజాన్ ప్రైమ్లో మన ఎపిసోడ్స్ కూడా రిలీజ్ చేశారు. అవన్నీ మీరు చూసుకుంటూ ఫాలో అప్ చేస్తే ఇవాళ రోజు మీ స్టోరీ ఒకసారి చూసే బ్రో. ఇప్పుడు వర్షం పడుతుందా, వాటర్ ఉన్నాయి మనకి, ఈ వాటర్ కూడా లేకపోతే పరిస్థితి ఏంటి అది చూపించాలి బ్రో. స్టోరీ పరంగా చాలా యూనిక్ గా అనిపించిందా మీకు ఇది? ఇది ఫ్యూచర్ బ్రో, మన ఫ్యూచర్ ఇదే. ఫ్యూచర్ ఇదే అంటారు. ఇప్పుడు ఏ వస్తుంది కదా, నెక్స్ట్ మన ఫ్యూచర్ ఇదే. ఓకే, మన ఫ్యూచర్ ఇదే. నాగశ్విన్ ప్రభాస్ కి అన్ని సంవత్సరాలు కష్టపడ్డందుకు ప్రభాస్ కి ఫుల్ఫిల్ అయిందా ఈ సినిమా? ఇట్స్ నాట్ ఓన్లీ ప్రభాస్ మూవీ బ్రో. ఇట్స్ నాట్ ఓన్లీ ప్రభాస్ మూవీ. ఎట్లా చెప్తున్నా, నాట్ ఓన్లీ ప్రభాస్ మూవీ, కానీ క్యారెక్టర్స్ మాత్రం అన్ని హైలైట్. దాంట్లో ఇంక ఇట్లాంటి మూవీ తగలడం అనేది మనోడు అదృష్టం అనుకోవాలి. అంతేనా? సీరియస్ చెప్తున్నా. దీపికా పదుకొనే యాక్టింగ్ ఎట్లా అనిపిస్తుంది మీకు ఇందులో? అంటే స్పెషల్ గా ఆమె అంత పెద్ద బాలీవుడ్ యాక్టర్ తీసుకొచ్చి పెట్టారు కదా, ఆమె రోల్ కు వర్తబుల్ గా ఆమె క్యారెక్టర్ అందరు బ్రో. నాట్ ఓన్లీ దీపికా పదుకొన్, మన అశ్వత్థామ క్యారెక్టర్, అమితాబ్ బచ్చన్ గారు లెజెండరీ యాక్టర్ మనం అనుకుంటాం. కానీ విజువలైజేషన్ లో ఒక 6 feet క్యారెక్టర్ని 12 feet లో చూపిస్తే ఎట్లా ఉంటుంది అది చూస్తా మీరు స్క్రీన్ మీద. అది చూసొచ్చా, నేను లిటరల్ అది చూసొచ్చా. మీరు అది ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. థ్యాంక్ యూ. సో ఎర్లీ మార్నింగ్ 4:30కి ఫ్యామిలీతో మరి వచ్చారు వీళ్ళు. సార్ ఎలా అనిపించింది సార్ మూవీ? చాలా బాగుంది. వర్తబుల్ అనిపించిందా? వర్తబుల్, టేకింగ్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ హైలైటా? లాస్ట్ హాఫ్ అన్ అవర్ పక్క ఈసారి ప్రభాస్ కి బిగ్గెస్ట్ హిట్ అవుతుంది ఇది. ప్రభాస్ క్యారెక్టర్ చెప్పకూడదు, ఫస్ట్ నుంచి ఏం తెలీదు, లాస్ట్ లో చూపిస్తాడు ప్రభాస్ క్యారెక్టర్ అంటే ఏంటనేది. మన ఆధ్యాత్మికకి లింక్ చేస్తాడు ప్రభాస్ క్యారెక్టర్. టేకింగ్ హైలైట్ అయితే మూవీ చాలా బాగుంది. సెకండ్ పార్ట్ కోసం అంటే ఇప్పుడే మెయిన్ స్టార్ట్ అయింది, చూడొచ్చు, వెయిట్ చేసి చూడొచ్చు. మేడం మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుద్దా? అంటే లేడీస్ గా ఇప్పుడు మీరు చూసారు కదా ప్రభాస్ ని, ఇలా చూసేసరికి అబ్బాయి స్టోరీ బాగుందని మీకు అనిపించిందా? అంటే అందరూ వస్తారు అనిపించిందా? స్టోరీ వైజ్ అయితే చాలా బాగుందండి. టేకింగ్ వాస్ సో ఎక్సలెంట్. ఎందుకంటే ఇది మన ఇండియన్ కథ అని చెప్పేసి చెప్పారు కదా, సో అందుకని ఫ్యామిలీ అందరూ వచ్చి చూసేటట్టు ఉందా? ఇది అందరికి అర్థమయ్యేటట్టు ఉందా స్టోరీ? ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. మీ ఎక్స్పెక్టేషన్ మన పురాణాలు రెండు కలిపి చాలా క్లారిటీగా చాలా జాగ్రత్తగా తీశాడు సినిమాని. లాస్ట్ హాఫ్ అన్ అవర్ సినిమాకి మెయిన్ హైలైట్.
అంతే కల్కి అక్కడ two అక్కడ ఉంటుందంటారా? క్లియర్ గా కనబడుతుంది. అప్పటి వరకు అంతా కొంచెం సస్పెన్స్ అలా ఉంటుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ తెలుస్తుంది సినిమా. ఓకే థ్యాంక్ యూ సార్